హాయ్ అండి. ఈ వీడియో స్కిప్ చేస్తే మంచి ఇన్ఫర్మేషన్ మిస్ అయినట్టే. నేను 2 టిప్స్ చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. రోడ్డు పక్కన అమ్ముతున్నారని అసలు తక్కువ అంచనా వేయద్దు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఈ ఫిషెస్. ఇవి ఎక్కడ అంటే మన చౌటుప్పల్ దగ్గర రాయల్ గార్డెన్ ఆపోజిట్లో, ఇది వలిగొండ రోడ్డుకి అమ్ముతున్నారు. వీళ్ళు 4 తర్వాత పెడతారంట, అప్పుడే పట్టుకొచ్చి పెడతారంట. ఫ్రెష్గా ఉన్నాయి చేపలు. 180 per kg అని చెప్పారు. మేము బార్గింగ్ చేసాము. 3 kgకి కొంచెం తక్కువగా ఉన్న ఒక చేపని, పెద్ద చేపని అయితే తీసుకున్నాము. చూస్తున్నారు కదా ఎంత బ్లడ్ ఉందో అసలు ఆ చేపకైతే. ఫ్రెష్ చేప. అయితే టిప్ చెప్తాను కదా, అయితే మనం ఎప్పుడైనా చేప తీసుకునేటప్పుడు మన ఫేస్ తల దగ్గర కొంచెం ఇట్లా లేపి చూస్తే అక్కడ ఎర్రగా ఉంటుంది. ఎర్రగా ఉన్న చేపనే ఫ్రెష్ అన్నమాట. కొన్ని ఫిషెస్కి బ్లాక్గా ఉంటుంది. ఆ చేపలు అస్సలు తినకూడదు. అండ్ పొలుసులు అయితే వాళ్ళు కడిగిస్తారు కదా, మనం ఇంటికి వచ్చినాక ఖచ్చితంగా కడుక్కోవాలి. ఎందుకంటే పైన ఉన్న పొలుసులు వాళ్ళు ఫాస్ట్గా తీసేస్తారు కాబట్టి అన్నీ తీసేయరు. మనం ఇంటికి వచ్చినాక కడుక్కున్నప్పుడు ఒక 2-3 times మళ్ళీ కడుక్కొని పైన ఉన్న చేత్తో అని అంటే అవన్నీ వచ్చేస్తాయి. తర్వాత మన చేప ముక్కలకు మంచిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ఉప్పు, ధనియాల పొడి, మసాలా వేసి బాగా కలపాలి. ఆయిల్ మాత్రం నేను ఇక్కడ వేయట్లేను. ఆయిల్ మనం ఫ్రై చేసుకునేటప్పుడు లేదా కర్రీ వండుకునేటప్పుడే ఆయిల్ వేయాలి. ఇలాగే బాగా కలిపేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, బాక్స్లో పెట్టేసి. ఈ టిప్ ఎవరు చెప్పారంటే, నేను శ్రీశైలంలో చేపలు తీసుకున్నప్పుడు వాళ్ళు అక్కడ వాళ్ళు చెప్పారు. అసలు ఖరాబ్ అవ్వదంట. 1 week వరకు టేస్ట్ అస్సలు చేంజ్ అవ్వదంట. ఒకసారి మీరు ట్రై చేయండి. అయితే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎప్పుడైనా మనం పెద్ద చేపలనే తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు ముళ్ళులు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పెద్ద ముళ్ళులే ఉంటాయి. చిన్న చేపలు అయితే ముళ్ళులు ఎక్కువగా ఉంటాయి. నిజంగా చెప్పాలంటే దీని టేస్ట్ మాత్రం అస్సలు మటన్ టేస్ట్ కూడా పనికిరాదు. అంత బాగుంది. మటన్ ముక్కలాగా ఉంది. చాలా గట్టిగా ఉంది. ఉడకడానికైతే నాకు 20 నుంచి 25 minutes పట్టింది. మీరు ఒకసారి అక్కడ సైడ్ వెళ్తే ఖచ్చితంగా తీసుకోండి. అస్సలు మిస్ కాకండి. టేస్ట్ అసలు నేను ఎట్లుంటుందో అనుకున్నా కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. ఫిష్ అంటే తినని వాళ్ళు కూడా ఖచ్చితంగా టేస్ట్ చేస్తారు. అంత బాగుంది టేస్ట్ అయితే. ఈసారి వెళ్ళినప్పుడు మేమైతే బంగారు తీగలు తీసుకోవాలని ఫిక్స్ అయ్యాము.